ఓకే, సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఆసియా ఛాంపియన్షిప్ భారత్ హాకీ జట్టు వరుసగా రెండోసారి ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. మంగళవారం ఫైనల్లో భారత్ 1-0 గోల్ తేడాతో చైనాపై విజయం సాధించింది. భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం 5వసారి కావడం విశేషం. ఈ టోర్నీలో పాకిస్తాన్ 3వ స్థానం దక్కింది. ఇక బుల్డోజర్ న్యాయానికి బ్రేక్. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీం చెక్ పెట్టింది. తమ అనుమతి లేకుండా కూల్చివేతలు వద్దని చెప్పింది. ఇక పేజర్లు బాంబులై ఇజ్రాయెల్కు అచుకి చిక్కొద్దనే ఉద్దేశంతో ఎబోలా మిలిటెంట్లు వాడుతున్న పేజర్లు చివరకు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టాయి. ఇక నైట్ షిఫ్ట్లు చేయొద్దంటున్నారు. మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్దేశాలు. ఇక సుప్రీంకోర్టులో తీవ్రంగా తప్పుపట్టింది. తర్వాత పూజలో నచ్చట్లేదు. సిజేఐ నివాసంలో గణపతి పూజలో పాల్గొనేందుకు తనపై కాంగ్రెస్ మిత్రపక్షాలు ద్వేషం ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. ఇక డీమ్డ్ మెడికల్ కాలేజ్లో సగం సీట్లపై సర్కారు పట్టు. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాదిరిగానే ఎన్ఎంసి నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కన్వీనర్ కోటా కిందే ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫామ్ హౌస్ సీఎంను కాను నేను పనిచేసే ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి పన్నుల రూపంలో 1000 కోట్ల కేంద్రాన్ని కడుతున్నాం. రాష్ట్రం హక్కులుగా రావాల్సిన వాటా కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా. ఇక తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ. నా ఢిల్లీ పర్యటనలకు మీద విమర్శలు చేస్తున్నారు. కాలు కదలకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేమి ఫామ్ హౌస్ సీఎంని కాదు, పనిచేసే ముఖ్యమంత్రి. నా స్వార్థం కోసమే, వ్యక్తిగత పనుల కోసమే నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఢిల్లీకి ఏ పాకిస్తాన్లోనూ ఏ బంగ్లాదేశ్లోనూ, అది మన దేశ రాజధాని. దాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని 1000 కోట్లు కడుతున్నాం. అందులో హక్కులుగా రావాల్సిన మన వాటాను తిరిగి తెచ్చుకోవడం కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంగా సందర్భంగా మంగళవారం ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగించారు. ఓ నిజమా విశాచమా కానీ రాడు నిన్ను బోలిన రాజు మాకెన్నాడని అంటూ దాశరథి కృష్ణమాచార్య రాసిన కవితతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐక్యతను దెబ్బతీయడానికి వివాదం. తెలంగాణ ప్రజల మధ్య సమాఖ్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17న కొందరు వివాదాస్పదం చేయడం క్షమించారని విషయం. నిరంకుశ నిజం రాజు ఆనాటి రాచరిక వ్యవస్థను వ్యతిరేకంగానే పోరాటం జరిగింది. కానీ ఓ ప్రాంతానికో ఓ కులానికో మతానికో వ్యతిరేకం కాదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనికి చూడడం అవివేకమని, విలీనం అని ఒకరు, విమోచనం అని ఒకరు, స్వయ ప్రయోజనాల కోసం ఆనాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదు. అందుకే ఈ సభలో శుభదినానికి ప్రజాపాలనా దినోత్సవంగా నామకరణం చేశాం. పెత్తందారులపై నియంత్రణలపై ఈ పిడికిలో ఇప్పటికే పోరాటం సంకేతంగా ఉండాలి. తెలంగాణ అస్తిత్వం అంటే తమ ఆలోచనే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిరాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చిత్రంలో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిన రోజు చెప్పుకోలేమని దుస్థితి. 3 ఏళ్లుగా కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతుంది. ఇక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినం నిర్వహించాలి. పేరేగంలో జరిగిన విమోచన దినాల వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్రంలో అసలు పాలనే లేదు. ఢిల్లీ మొప్పు కోసమే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం. 9 నెలలుగా కేసీఆర్ దూషిస్తూ టైంపాస్ చేశారు. రేవంత్ తీరును తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. జాతీయ సమైక్య దినోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న కేటీఆర్. ఇక చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, మధు సుధనాచారి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఢిల్లీ సీఎం అతిశి అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం ఏకగ్రీవ ఎన్నిక. రాజీనామా సమర్పించిన కేజ్రీవాల్. ఇక వారంలో సీఎం అతిశి ప్రమాణం. సుష్మా స్వరాజ్, శీలా దీక్షిత్ తర్వాత 3వ మహిళ
ఆప్ శాసనసభాపక్ష భేటీలో సీఎంగా ఏకగ్రీవం ఎంపికైన అనంతరం కారులో వెళ్తున్న అతీష్ ఇక నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు, ఎమ్మెల్యేను చేశారు, మంత్రిని చేశారు, ఇప్పుడు ఇలా సీఎంని చేశారు. ఇక ఇది ఆప్లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నా వంటి వారికి మరో పార్టీ అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజలు సంక్షేమ లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకంతో సాగుతూ ఆయన్ని తిరిగి సీఎం చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తానన్నట్టు అతీష్ ప్రకటించారు. ఇక డీజీ లాకర్తో సర్టిఫికెట్లు భద్రం, డిసెంబర్ నాటికి అప్లోడ్ పూర్తి చేయాలని యూజీసీ నిర్ణయం. యూనివర్సిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ. విశ్వవిద్యాలయాలలో పైలట్ ప్రాజెక్టు సురు. ఇక మరిన్ని కొన్ని నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని యోచన చేస్తున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భూమి లేని రైతులు కూలీలకు ఏటా 12,000. త్వరలో ఇలా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతాం. లబ్ధిదారులకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షలు మేము అందిస్తాం. ఇక ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.